తెలుగుదేశం పార్టీలో 10 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్గా విజయవాడకి ఉండి ఎవరైతే అతన్ని పార్లమెంట్ మెంబర్ చేశారో ఆయన్ని కూడా లెక్క చేయకుండా మాట్లాడడం, ఆ పార్టీని లెక్క చేయకుండా మాట్లాడడం, ఆ పార్టీలో ఉన్నటువంటి మాలాంటి బడుగు బలహీన వర్గాల నాయకులకి చంద్రబాబు గారు పెద్దపీట వేస్తే దాన్ని ఈర్షతో చూసి చంద్రబాబు గారి మీద అనేక రకాలుగా ఎక్స్లో ప్రచారం చేసి వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఒక కోవర్ట్గా పనిచేసినటువంటి మాజీ పార్లమెంటు సభ్యుడు కేసినేని నాని గురించి ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే అతను తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సభ్యుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి కోవర్ట్గా పనిచేయడమే కాకుండా ఇక్కడ విషయాలన్నీ కూడా అక్కడ చేరవేయడంలో దిట్ట. ఈరోజు రాష్ట్రంలో పెద్ద స్కామ్ అయినటువంటి లిక్కర్ స్కామ్ మేము 2019 నుంచి 2024 వరకు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, నేను కానివ్వండి, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా గొంతెత్తి లిక్కర్ స్కామ్లో పెద్ద అవినీతి జరుగుతుంది, ప్రతి దానికి ఇవాళ గూగుల్ పే, ఫోన్పే ఉంది, కానీ ఈ స్కామ్లో గూగుల్ పే, ఫోన్పే లేకుండా ప్రభుత్వానికి లెక్కలు చూపకుండా డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్కి చేరుతుందని మేము గగ్గోలు పెడితే ప్రజలు విని జగన్మోహన్ రెడ్డి అవినీతిని బయటికి తీయమంటే ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లిక్కర్ స్కామ్ని మేము బయట పెడుతుంటే ఆ లిక్కర్ స్కామ్ని ప్రజల చూపు ఆ లిక్కర్ స్కామ్పై పక్కదారి మళ్లించడానికి ఇవాళ కేసినేని నాని మరొక కోవర్ట్ అవతారం ఎత్తాడు. ఏంటంటే ఇవాళ నేను చూసా లిక్కర్ స్కామ్లో చిన్ని కసిరెడ్డిని ఎంక్వైరీ చేయమని ఈడీకను ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారిని అలాగే కసిరెడ్డి మీద ఈడీ ఎంక్వైరీ చేయమని అంటే ఇదే ముమ్మాటికి ఈరోజు నేను చెప్తున్నా. అందుకే కావాలని ఈరోజు నేను ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది. ఏదైతే ప్రజలు అరే జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి వెనకతలు ఉన్నవాళ్ళు ఈ లిక్కర్ స్కామ్లు ఎంత తిన్నారు అనే ఒక ఎదురు చూపులు చూస్తున్న తరుణంలో దీన్ని పక్కదారి పట్టించడానికి ఒక ఊరికే తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడైనటువంటి కేసినేని చిన్ని మీద ఊరికే బురద జల్లి ఈ కేసుని డైవర్ట్ చేయడానికి కేసినేని నాని ఈరోజు ఈడీకి లేఖ రాశాడు. అసలు కేసినేని నాని భాగవతం మొత్తం కూడా చీకటి భాగవతం. ఇదిగోండి ఆయుధాలు ఇవన్నీ కేసినేని నాని మీద ఉన్నటువంటి ఆయుధాలు ఇవన్నీ ఒక్కొక్కటిగా నేను ఎందుకంటే ఆయుధం అనేది ఒకే రోజు వదలకూడదు. ఇవాళ ఒక ఆయుధం వదులుతున్నా. ఇవన్నీ కూడా ప్రూఫ్లు విత్ ప్రూఫ్లు ఇవాళ మీకు మెసేజ్ పెట్టేటప్పుడు కూడా ఏదో లేఖగా నేను మాట్లాడడం ఏం కాకుండా విత్ ప్రూఫ్లు మీకు అందరికి కూడా ప్రూఫ్లతో సహా ఈరోజు నేను మాట్లాడతాను. దీనికి కేసినేని నాని సమాధానం చెప్పాలి, లేదా ఈడీఏ త్వరలో ఆయన్ని అరెస్ట్ చేసి లోపడేస్తుంది. అప్పుడు వాళ్ళకన్నా చెప్తాడు. ఈరోజు లిక్కర్ స్కామ్ని పక్కదారి పట్టించడానికి కేసినేని నాని ఆడుతున్నటువంటి నాటకానికి నువ్వు ముగింపు పలకాలి విత్ సాక్ష్యాలతో సహా. ఎందుకంటే కేసినేని నాని అనేవాడు బయటికి పోయాడు, ఓడిపోయిన తర్వాత ఇక నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అన్నాడు. అతను తెలుగుదేశం పార్టీ పార్లమెంటు మెంబర్ అయిన కాంచి నాతో అతను విరోధంగా ఉండేవాడు. నన్ను అనేక రకాల ఇబ్బందులు పెట్టాడు పార్టీలోని. నాకు ఏదీ రాకుండా చూడాలని తాపత్రయపడ్డాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా, ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా
విజయవాడ నగరంలో ఇలాంటి వ్యక్తి ఉండాలని నాకు పదవులు ఇచ్చారు. కానీ ఈరోజు కూడా ఇతను పార్టీని ఏదో రకంగా డ్యామేజ్ చేయాలి, ప్రతి దాన్ని ఏదో రకంగా ఇచ్చేయాలి అనేది ఇతను ఇది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఎక్కడో సరే మనం కౌంట్ డౌన్ ఇక మొదలు పెట్టాలి. కేసీఆర్ నాని నిజాయితీపరుడు అనుకుంటాడు. అతను నిజాయితీపరుడని ఇతరులకి ఏమీ లేనటువంటి వాళ్ళ మీద ఏదో ఒక బురద జల్లుతాడు. బురద జల్లడం ఏముంది? ఇవాళ బురద జల్లడం ఏముందండి? అసలు లిక్కర్ స్కాము నేను టీవీలో చూసా. కేసీఆర్ని కసిరెడ్డి అని ఇచ్చాడు. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి లేడా? జగన్మోహన్ రెడ్డి పేరు రాయలేదండి నువ్వు. అంటే జనాలకు చెప్పడం ఆయన, మీకు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. మళ్ళీ అందులో జగన్మోహన్ రెడ్డి పేరు లేదు. చిన్నీకి సంబంధం లేని చిన్ని పేరేమో ఈడీకి రాసే దాంట్లో లేఖలో పెట్టాడు. సంబంధం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పేరు అసలు ఎక్కడ ప్రస్తావించలా. అంటే దీన్ని బట్టి కేసీఆర్ నాని మా పార్టీ పరువుని తీయడానికి కంకణం కట్టుకున్నాడు. మేము 5 సంవత్సరాలు పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి మీద ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అవినీతిని బయట పెడుతున్న తరుణంలో ప్రజలకి ఒక తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి అతను చూస్తున్నాడు.